గేట్లు ఓపెన్ చేసినాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ గా రాజకీయం ఏంటో చూపిస్తా. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. నిజాం నవాబుకు నక్కలు కేసీఆర్. నకల్ కేసీఆర్ 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ 3 కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి వేల కోట్లలో ఉంది. పూర్తి స్థాయి నివేదికలు రాగానే చర్యలు తప్పవు. ఇక మొత్తానికి ఇప్పుడు ఏమన్నాడు మన రేవంత్, ఏతుల రెడ్డి ఏమన్నాడు, మన గుంపు మేస్త్రి, మేము కేసీఆర్ లెక్క ఇట్లా ఎమ్మెల్యేలను గుంజుకోమండి, మాకు మంచి మెజార్టీ ఇచ్చిండ్రు ప్రజలు, కాబట్టి మేము ఎవరిని కూడా గుంజుకోము ఎమ్మెల్యేని అన్నాడు. ఇప్పుడు తనకు తానే ఉలిక్కి పడతాడట నిధులా. తక్కువ లేచి ఉన్నదా, సీఎం కూర్చిపోయిందా, ఉన్నదా పోయిందా, ఇదే భయం. ఇక సీటుకో తాడు కట్టుకొని కాలుకు కట్టుకొని పంటాడట పండుడు కూడా ఇంట్లో. ఇట్లున్నాడట రేవంత్ రెడ్డి కథ. తెల్లారి లేస్తే సీట్ ఉంటుందా పోతుందా ఇదే భయంతో ఏం చేసిండు, ఇప్పుడు ఒక ఎంపీను ఒక ఎమ్మెల్యేని గుంజి పడేసిండు. రంజిత్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ ఎంపీని, దానం నాగేందర్ అనే ఒక ఎమ్మెల్యేను నిన్న గుంజిపడేసిండు. గుంజిపడి ఏమంటారు దీన్ని, ఇంకా ఈ షికల్ పేపర్ ఏమంటారు, ఘనకార్యం చేసినట్టు గేట్లు ఓపెన్ చేసినావు అంటాడు. నువ్వు గేట్లు ఓపెన్ చేస్తే నేను అట్లా వచ్చే దొంగలే కాదురా మరి. అయితే నిన్నటి దాకా ఇంకోటి కూడా ఉందన్న, ఇదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన మైనంపల్లి హనుమంతన బీఆర్ఎస్ లో నుంచి ఒక్కరిని కూడా మేము కాంగ్రెస్ లో నుంచి రాని చేతిలో పోయి శెట్టి ఆడాడు. ఇప్పుడు వాందా పార్టీ వాందేనా? ఇప్పుడు పోయి దానం నాగేందర్ కాలం మీద పడతారు వాడే. అట్లనే ఉంది, ఇలా ఎవరాలు చూస్తే అట్లనే ఉంది. ఇప్పుడు ఆయన ఏమో మైనంపల్లి హనుమంతరావు నీతిపరుడు అయిండు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోగానే. ఇప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళంతా ఎవరు రావద్దు, నేను కావాలి అంటాడా ఇక ఇప్పుడు దానం నాగేందర్. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఇంకో కోణం కూడా ఉందన్న. అయితే ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ప్రజల చేత ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడేమో ఎదవలు అవుతారు, అవినీతి పరులు అవుతారు, కుంభకోణాలలో పాల్గొంటారు. ఇంకో పార్టీలో నుంచి ఇంకో పార్టీలకు జంప్ కాగానే ఇంకా వాళ్ళంతా నీతి పరులు అయిపోతారు. ఇప్పుడు దానం నాగేందర్ నీతిపరుడు, మైనంపల్లి హనుమంతరావు నీతిపరుడు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా అవినీతి పరులే. ఇంకోటి ఏంది, ఇప్పుడు వీళ్ళ మీద ఎంక్వైరీలు కేసులు జరగవు, రావు, సిబిఐ రావు, కానీ ప్రతిపక్షాల మీద మాత్రం వెళ్తారు. అది కాబట్టి ఇంకేమంటాను, ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. ఎవడు పడగొడతానన్నాడు, ఎందుకంత భయం అవుతుంది, అది పక్కన పెడితే ఇంకేమంటాడు, 1948 సెప్టెంబర్ 17 లెక్కనే 2023 డిసెంబర్ కూడా. అంటే మరి దీనికి అర్థం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఏంటిది 1948 సెప్టెంబర్ ఏంటిది, విలీన దినమా విమోచన దినమా? అది రెండు నీకు ఏదన్నా ఒకటి క్లారిటీ ఉంటే చెప్పు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు విలీనం పేరుతో, లేకపోతే మీకు విమోచనం, మీకు విడుదల ఇవ్వబోతున్నామని, తెలంగాణకు విడుదల ఇవ్వబోతున్నామని ఒక సాకుతో 2500 మంది స్త్రీలను నగ్నంగా చెరిచిపడేసింది. నిజాం కాలంలో చెరచబడ్డ మహిళల కంటే కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తన సైన్యంతో తెలంగాణ మీదికి కవాతుగా వచ్చినప్పుడు చెరచబడ్డ మహిళలు ఎక్కువ. ఇదే సూర్యాపేటకు సంబంధించిన ఒక నిండు గర్భిణి చెరచబడ్డది. అదే సూర్యాపేటకు సంబంధించిన 3 రోజులు కాకముందే డెలివరీ ప్రసవించి 3 రోజులు కాకముందే నిండు బాలింతను రేప్ చేసి చంపిన సైన్యం నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఈ చరిత్ర అంతా మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? 55 సంవత్సరాలు ఉన్నాయేమో నీకు, 55-56 సంవత్సరాలు. ఏమైనా చదివినా బుక్కులు? విమోచనమా విలీనమా తెలుసుకో. అది విమోచనం కాదు, విలీనం కాదు, అది దుర్మార్గం. చరిత్రలో ఇక ఎన్నటికీ మాసిపోయిన ఒక దుర్మార్గం అది. ఇక్కడ మన నిజాం రాజును సాకుగా చూపెడుతూ పటేల్ సైన్యం తెలంగాణ మీదికి, తెలంగాణ ఆక్రమించుకున్నది. అది ఒకప్పుడు ఇది ప్రత్యేకమైన రాజ్యం, భారతదేశంలో కలిసి లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 9 రాష్ట్రాలే ఉన్నాయి. 9 రాష్ట్రాలతో పాటు 547 ప్రత్యేకమైన రాజ్యాలు ఉన్నాయి. అంటే అవి ప్రత్యేకమైన దేశాలు, వాటికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అందులో మన హైదరాబాద్ ఒకటి. అప్పుడు మన కరెన్సీ కూడా వేరే. అప్పుడు మన తెలంగాణ రాజ్యం ఏర్పడినప్పుడే ఇక్కడ సపరేట్ రైల్వే ట్రాక్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మేము అట్లనే చేస్తామంటే మళ్ళా స్త్రీలను చెరిసి చంపుతారా? స్త్రీలను చంపుతారా? స్త్రీలను మళ్ళీ బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపిస్తారా?
ఇప్పుడు ట్రెండ్ మారిందన్న. ఆ, ఇప్పుడు ఎట్లుందంటే ట్రెండ్ రైతులకు నీళ్ళు లేకుండా వాళ్ళని వేధించాలి. ఉమ్. అప్పుడేమో స్త్రీలని అది చేసుకోవడం వాళ్ళ స్టైల్. స్టైల్. ఇప్పుడేమో ఉచిత బస్సులు పెట్టి కొట్టుకునేటట్టు చేయాలి. కొట్టుకునేటట్టు చేయాలి. అంటే వాళ్ళకి వాళ్ళే బట్టలు చింపుకొని వాళ్ళే దిగంబరులై వాళ్ళకి వాళ్ళే అట్లా పిచ్చిలేస్తారు. చూస్తుంటే వీళ్ళకి సైకో లెక్క ఒక ఆనందం అన్నమాట. ఇక రాక్షస సినిమాలు అడుగుతారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి వేల కోట్లలో ఉంది. ఉంటే తీ. నిండు సభలో హరీష్ రావు గారే ఏమని చెప్తున్నారు? మాకు అవినీతి ఉంటే బయటికి గుంజండి, అధికారంలో మీరే ఉన్నారు, గుంజులు. అధికారంలో నువ్వే ఉన్నావు, మేము ఏమాత్రం అవినీతి చేసినా బయటికి గుంజి మమ్మల్ని జైలేండి, నీకు దమ్ముంటే గుంపు మేస్త్రి అన్నాడు. మరి అయిపోయా. దానికి నువ్వు వేల కోట్లలో ఉంటేంది, వేలలో ఉంటే ఉంది. విచారణ జరిపి బయటికి తెలంగాణ సంపద ప్రజలకు పంచు. పూర్తి నివేదికలు రాగానే చర్యలు తప్పవు. ఇది ఏంటంటే ఇప్పుడు టోటల్ గా కేసీఆర్ తో సహా జైలు వేయాలనే ఒక లక్ష్యాన్ని అయితే అటు మోడీ రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. మోడీ దగ్గరికి పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి చెప్పింది గదే, అయ్యా ఇప్పుడు నేను పాలిస్తానా, వచ్చేసారికి అవకాశం ఉంటే కేసీఆర్ జైల్లో ఉంటే నువ్వు పాలించవచ్చు, నీ బీజేపీ పార్టీ అనాదిగా తెలంగాణ పాలించాలని ఆశపడుతున్నది, కాబట్టి కేసీఆర్ బయట ఉంటే, కేసీఆర్ కుటుంబం బయట ఉంటే మళ్ళా ఎండిపోయిన చెలు గిట్ల గిట్ల నీళ్లు పెడితే మొలకెత్తినట్టు వాళ్ళు కూడా గట్లనే మళ్ళా పుంజుకుంటారు. కాబట్టి వాళ్ళ మొత్తం జైలు వేయాలి అవినీతి పేరుతోటి అనేది ఇద్దరు, ఈ రేవంత్ రెడ్డిను ఆయన మోడీ పని కట్టుకున్నారు. గత ప్రభుత్వం నాటిన గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం. ఆ ఒక్క మాట, ఇది గంజాయి మొక్కే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏరేసుడు అంటే గంజాయి మొక్కలను నీలో వేసుకోవడమా? అంతే అంతే. ఇక ఆయన ఈ రేవంత్ రెడ్డిలో ఒక మంచి కోణం ఉందన్న. ఏంటిది తెలుసా? ఆయన ఏదైనా అరాచకాలకు తెరదీసిండు అనుకో, అది ఆయన సక్సెస్ అన్నట్టు చెప్పుకోవడంలో మంచి ఎక్స్పర్ట్. ఆయన ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పును మంచిగా చూపించే మాటకారి. ఇప్పుడు ఈయన దానం నాగేందర్ గంజాయి మొక్క అన్నట్టే, ఈ గంజాయి మొక్క రేవంత్ రెడ్డి దగ్గర పోగా తులసి మొక్క అయింది అన్నట్టు. ఇప్పుడు ఇది సువాసన పంచుతుంది. ఇక ఈ తులసి మొక్క సిగ్గనిపియాల గుంపు మేస్త్రి గారు, మీకు ఏరిపారేయమంటే ఈడియట్ ఫెలో వాళ్ళు ఒకవేళ అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైలు అయ్యి అది ఏర్పారేసాం. అంతేగాని ఈ దొంగలనంతా నీ దగ్గరికి పట్టుకొచ్చుకొని వీళ్ళు నీతిమంతులు, ఆ నలుగురు మాత్రమే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత దుర్మార్గులు అన్నట్టు ప్రజలను ఎందుకు నమ్మించదలుచుకుంటాను నువ్వు? ఆర్ఎస్ ప్రవీణ్ కు టిఎస్పిఎస్ చైర్మన్ గా ఆఫర్ ఇస్తే పెద్ద బాధ్యత ఉందని తిరస్కరించాడు. కేసీఆర్ తో కలవడం పై ప్రవీణ్ జవాబు చెప్పాల్సిన నీకు బొచ్చుగానికి చెప్తాడు, నీకు ఆయన ఎందుకు చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ నీకు సమాధానం? నువ్వు దీనికి చెప్పు, ఎందుకు తీసుకున్నావు? దానం నాగేందర్ని ఎందుకు తీసుకున్నావు? సమాధానం చెప్పు. రంజిత్ రెడ్డి నీ పార్టీలకు ఎందుకు తీసుకున్నావు? సమాధానం చెప్పు. దీనికి సమాధానాలు చెప్పినాక ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు బీఆర్ఎస్ లోకి పోయిండో సమాధానం చెప్తాడు. నీకు గులామా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేకపోతే నీ బానిసనా? నువ్వు గట్టేసుకున్న సునకమా? ఏంటిదని నీకు చెప్తాడు? ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన పొరపాటు ఏంటంటే, ఎన్నికల ముందు కేసీఆర్ దించాలని ప్రగల్భాలకు పోయిండు. ఈయన వల్ల కాదు, అది ఆయన కాలేదు. ఎందుకంటే ఒక బ్యూరోక్రాటు, ఒక ఆఫీసరు, ప్రజలల్లా రాజకీయం ఎట్లుంటో తెలియదు. బాగా చించుకున్నాడు, బట్టలన్నీ చించుకొని అటు ఇటు తిరిగి కేసీఆర్ నేను ప్రగతి భవన్లోకి వెళ్ళి గుంజుకొత్తా అని తీన్మార్ మల్లిగాని లెక్క డైలాగులు వచ్చాను. రేవంత్ రెడ్డి ఇంటికి పోయేది. ఎప్పుడు పోయేది? తెల్లారి గట్ల 6 గంటలకు పోయి రేవంత్ రెడ్డి తోటి ముచ్చలు పెట్టి బయటకు వచ్చేది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, అది మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పాదయాత్ర చేసింది కదా, బహుజన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈయన పోయిండు. ఒకసారి అన్న బాగున్నాదే ప్రవీణ్ అన్న అనుకుంటా పోయిండు. ఇద్దరు ఇకిలికిచ్చుకున్నారు, ఇకిల నాకు నవ్వుకున్నారు, చేతులు కలుపుకున్నా వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి అనుకున్నాడు, ప్రవీణ్ నాతోటే ఉంటాడుగా, ఎటు ఓడు అనుకున్నాడు. ఓకే, అప్పుడు కేసీఆర్ మీద కోపంతో అందరు కలిసి జట్టు కట్టింది. నీ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ మంచోడు, కేసీఆర్ పాలన మంచుకున్నాయని మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయిండు. అయితే ఇలా ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఏవైతే నిన్న 37 కార్పొరేషన్లు ఉన్నాయో, అందులో కేవలం ఇప్పుడు కులాల వారిగా చూసుకుంటే, ఇప్పుడు ప్రవీణ్ అన్న వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి ఒక నాయకుడిగా నిలబడ్డాడు.
అయితే ఈయన ఈ టిఎస్పిఎస్సి చైర్మన్ పదవి తీసుకోకపోవడం కారణం కూడా అదే. ఆయన ఇచ్చిన దాంట్లో ఏ వర్గాలకు ఎలా కేటాయించిన అనేది కూడా చాలా క్లియర్ గా ఉంది. అంటే అందులో రెడ్డిలకు 17 నుండి 18 ఇచ్చిండు. 19 ఉన్నాయి. 19 రెడ్డిలకే ఇచ్చిండు. ఒక్క ఎస్సీకి ఒకటే ఉంది, ఎస్టీకి 3 ఉన్నాయి. 50% ఉన్న బీసీలకు 11 ఉన్నాయి. 11 మైనార్టీలకి అంటే ముస్లింలకి 3 ఉన్నాయి. అంటే మొత్తం 39 కదా. మొత్తం 37 అంటే 36 అనుకుందాం. 36 అనుకుంటే 18 బీసీలకు రావాలి. 18 బీసీలకు వస్తే 10 ఎస్సీలకు రావాలి. 10 28 అయినా ఎస్టీలకు 6 రావాలి. మిగతా ఉంటే ఈ దొంగలు పంచుకోవాలి. ఆడోడు వీడోడు అయ్యా ఈర్రా మాకని పంచుకోవాలి. ఇక అంత గోప్యం జరిగిన తర్వాత, అంత అరాచకం జరిగిన తర్వాత ఈయన ఎట్లా తీసుకుంటాడు? కాబట్టి తీసుకోవడం కాదు, అసలు ఈయన ఎందుకు గెలుతాడు? ఎందుకు గెలుతాడు? నిజానికి కేసీఆర్ హయాంలో మాదిగ వారిని కొన్ని సీట్ల విషయంలో బీసీలను చాలా ఇబ్బంది పెట్టండి కేసీఆర్ కూడా. అంటే ఎవరైనా గెలుపు గుర్రాలను ఎంచుకుంటాడు కదా, గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలో బీసీలకు ఇయ్యాలి, బీసీలను గెలుపు గుర్రాలుగా తయారు చేయాలి. అది పార్టీల బాధ్యత. ఎంతసేపు గెలుపు గుర్రాలు అంటే వీళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిల సంఖ్య చూస్తే అది ఒక 30 నుంచి 48 పోయింది. కాబట్టి కాంగ్రెస్ కాంచీరామ్ గారు ఒక మాట అనేది, టీడీపీ ఏంటిదంటే, టీడీపీ ఎట్లా అంటే నువ్వు ఏ కూర చేసినావు అని అడుగుతావు. ఇప్పుడు నన్ను అడుగు, టమాటా వంకాయ చేసిన, రేపేం కూర చేస్తారన్నాడు, వంకాయ టమాటా అంటే టమాటా వంకాయ టమాటా మార్చి చెప్తున్నాం. అట్లనే టీడీపీ అంటే ఒకప్పుడు కమ్మలు వర్సెస్ రెడ్లు, కాంగ్రెస్ అంటే రెడ్లు వర్సెస్ కమ్మ. గట్ల ఇప్పుడు ఏంది, ఇది కూడా గంతే, గంతే. బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండేది కాబట్టి ముఖ్యమంత్రి కమ్మాయిని ఉంటాడు, మంత్రివర్గంలో రెడ్డిలు ఉంటారు. ఇదే కాంగ్రెస్ వచ్చింది అనుకో, రెడ్డి ముఖ్యమంత్రులు ఉంటారు, కమ్మలు మంత్రులు ఉంటారు. ఇట్లా. కాబట్టి ఇది మన పార్టీ కాదు, మన బీసీల పార్టీ కాదు, మన ఎస్సీల పార్టీ కాదు, మన ఎస్టీల పార్టీ కాదు. ఇక మన వాళ్ళు అనవసరంగా ఎగిరి దుంకకుర్రి. మరి బీఆర్ఎస్ మన పార్టీనా అని డౌట్ రావచ్చు. 100% మన పార్టీ. ఎట్లా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం నిలబడిన పార్టీ కాబట్టి అది మన పార్టీ. నేనేమంటున్నా, అందుకే బీఆర్ఎస్ కాకపోతే ఇంకో పార్టీ పెట్టుర్రి. మరి ఇక ఇంకోటి కూడా ఉందన్న, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా జై కాంగ్రెస్ అంట, బీజేపీలో ఉన్న వాళ్ళంతా జై బీజేపీ అంట, ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా జై సోనియా అంట, బీజేపీలో ఉన్న వాళ్ళంతా జై మోడీ, జై అమిత్ షా అంటారు. కానీ ఒకసారి మనం గమనిస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణనే అంటారు. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా జై తెలంగాణ. అది ప్రాంతం గురించే పుట్టిన పార్టీ. అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. రాజకీయ కోణంలో వాళ్ళు ఏమైనా రాజకీయాల కెతకడలు వాళ్ళ ఊహాలు ఉంటే వాళ్ళ ఊహాలు ఉండొచ్చు, కానీ అది ప్రాంతం పార్టీ కాబట్టి గెలిస్తే మనం గల్లా బట్టి అడిగి నిలదీసే హక్కు కూడా మనకు ఎక్కువ శాతం ఉంటది.